జీవితం సరిగ్గా అర్థం కావట్లేదు. ఏమవుతుంది, ఎటు వెళ్తుంది అని తెలియడం లేదు. అదేంటో, నేను ఏదైతే అనుకుంటానో అదే జరగదు, ఏదైతే జరగకూడదు అనుకుంటానో అదే జరుగుతుంది. మొత్తం రివర్స్. నాలాంటి దురదృష్టవంతులు ఇంకెవరైనా ఉంటారా? ఎందుకు ఈ బాధలు, కష్టాలు నాకు? ఇలాంటి ప్రశ్న మీలో ఎవరికైనా వచ్చిందా? ప్రతి మానవునికి కూడా ఎవరికి సంబంధించిన సమస్యలు వారికి ఉంటాయి. కొంతమందికి అప్పుల బాధలు, అనారోగ్య బాధలు, కుటుంబంలో సరైన బిడ్డలు లేక, భార్య లేక, భర్త లేక, అన్నీ బాగుంటే ఆర్థికపరమైన ఇబ్బంది, ఆర్థికంగా బాగున్నప్పుడు కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు. అసలు సమస్య లేని వ్యక్తి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు అని నేను చెప్తాను. పరిస్థితులు, రోజులు ఇవి ఏవి అనుకూలంగా లేవు. దేవుని రాకడ ఎంతో దగ్గరగా ఉంది. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతిస్తూ మన జీవితం మొత్తం గడిపేసే కన్నా, జరుగుతున్న పరిస్థితులను చూచి దేవుడు త్వరలో రాబోతున్నాడు, ఈ భూమి మీద నేను పడిన కష్టాలన్నీ కూడా లయమైపోబోతున్నాయి, కనీసం నిత్యరాజ్యంలోనన్నా ఎటువంటి బాధలు లేకుండా యుగ యుగాలు నేను సంతోషంగా జీవించాలి అన్న నిరీక్షణతో జీవిస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది కనుక ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయన రాజ్యంలో పాలిభాగస్తులం అవుదాం. గాడ్ బ్లెస్ యూ. నమ్మిన వారు ఆమెన్ అని చెప్పండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ద ఛానల్.